ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నందకిషోర్ గారు, సో ఈ పైథాన్ గురించి ఒక 3 ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాకు తెలియనివి. దీంట్లో 3 యూనిక్ థింగ్స్ అబౌట్ దిస్ స్నేక్ ఇస్ ఇది ప్రతిసారి తిన్నప్పుడు కొంచెం పెద్దది అవుతుంది మా. పెద్దదైనప్పుడు దీని చర్మం ఇది ఉంది కదా, ఇది కుబుసం లాగా, అంటే ఇట్ షెడ్స్ ఇట్ స్కిన్ అన్నమాట. అది ఒక సాక్స్ లాగా వదిలిపెట్టేస్తుంది. వదిలిపెడుతున్నప్పుడు దీని కళ్ళు ఉన్నాయి చూసారా, అవి కూడా కొంచెం బ్లర్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం బ్లర్ ఉన్నాయి. అప్పుడు దానికి ఎదురుగా ఏముందో దానికి తెలియదు కదమ్మా. మనిషి ఉన్నాడా, ఎలుకుందా? ఎలుక అనుకో ఫుడ్, మనిషి అంటే ఇట్ విల్ సంబడి మైట్ కిల్ ఇట్, వాళ్ళు చంపేస్తారని భయం ఉంటుంది. సో దిస్ విల్ ట్రై టు రన్ అవే. సో అది తెలియనప్పుడు ఇట్ ఈస్ వెరీ రిస్కీ ఫర్ ఇట్ కదా. దానికి మీరు కానీ చూసారంటే దీని మొహం మీద చిన్న హోల్స్ ఉంటాయి. ఓకే, దాని హీట్ సెన్సింగ్ పిట్స్ అంటారమ్మా. దాంతో థర్మల్ ఇమేజింగ్ తెలుస్తుంది. మీరు ప్రెడేటర్ సినిమా చూసారా, దాంట్లో లేదా థర్మల్ ఇమేజింగ్ బేసికలీ. సో దానికి ఏంటంటే ఎదురుగా ఉండేది ఎలుక మనిషి అనేది తెలిసిపోతుంది, దాని కళ్ళు కనపడకపోయినా కానీ హీట్ సిగ్నేచర్ తోటి. సో దాంతో ఇట్ విల్ రన్ అవే. ఇంకొకటి మీరు చూసారు, దాని నాలుక అప్పుడప్పుడు బయటకు తీస్తుంది, లోపల పెడుతుంది. సో అది మిమ్మల్ని ఎక్కిరించట్లేదు. సో మీకు మంచి ముక్కు ఉంది. మీకు ఎక్కడైనా బిర్యానీ వాసన గాని వచ్చిందంటే నోరు ఊడుతుంది. దీని ముక్కు అంత డెవలప్డ్ కాదనమాట. దీనికి ఉట్టి శ్వాస తీసుకునే దానికోసమే. సో టు అండర్స్టాండ్ దాని చుట్టుపక్కల ఉన్న టేస్ట్ తెలిసే దానికోసం దీన్ని నాలుక బయటకు తీసుకొని అట్లా గాలి ముట్టుకొని లోపల తీసుకొని అంగిటి మీద ముట్టుకుంటుంది మా. మీరు కానీ మీ నాలిక అంగిటి మీద పెట్టినా కానీ ఇట్లా అక్కడ ఒక న్యాచురల్ గ్రూవ్ ఫామ్ అయి ఉంటుంది. ఇది అక్కడ ముట్టుకున్నప్పుడు దానికి ఒక చిన్న ఆర్గన్ ఉంటుంది అక్కడ, జేకబ్సన్స్ ఆర్గన్ అని. దాంతో దానికి టేస్ట్ తెలుస్తుంది. ఒకవేళ ఒక మామిడి చెట్టు ఉంది అనుకోండి, మంచి మామిడికాయలు వచ్చినాయి, స్వీట్ స్మెల్ వస్తుంది, అప్పుడు ఇది ఆ చెట్టు ఎక్కి కూర్చుంటుంది. మామిడికాయలు తినేదానికోసం కాదు, ఇది కార్నివోర్, నాన్ వెజిటేరియన్ ఇది. కానీ ఆ మామిడికాయలు తినేదానికోసం పిట్టలు వస్తాయా, ఎలుకలు వస్తాయా, ఉడతలు వస్తాయా, వాటన్నిటిని తినగలుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్. థర్డ్ ఫ్యాక్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దీనికి ఒకప్పుడు కాళ్ళు ఉన్నాయని తెలుసా? పాములకి ఒకప్పుడు కాళ్ళు చేతులు ఉన్నాయి మీలాగా నాలాగా. అవునా? కాళ్ళు చేతులు పాములకి ఏమైపోయాయి? అవి ఏదైతే వాడవో అవి వెస్టిజియల్ అయిపోతాయి. మనకు అపెండిక్స్ ఉంది కదా, ఆర్గన్. ఇప్పుడు మీరు ఆస్ట్రిచెస్, ఈమూస్ వీటిని కానీ చూస్తే వాటి రెక్కలు కూడా ఎగరవు కాబట్టి వెస్టిజియల్, అవి ఊరికేనే ఉంటాయి. అట్లాగా వీటికి కూడా కాళ్ళు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఆ కాళ్ళు కనపడకుండా దే హ్యావ్ బికమ్ వెస్టిజియల్ అన్నమాట. చాలా చిన్నగా అయిపోయాయి. కానీ కొండ సిలువలో మాత్రం మీరు ఇప్పుడు కూడా వాటి కాళ్ళు చూడగలుగుతారు. ఇప్పుడు ఇందులో ఉంటాయి. నేను మీకు చూపినా? దానికి ముందర ఐ విల్ గివ్ యూ ద అనాటమీ. దీని గురించి ఇది తలమా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెడ, ఇక్కడి నుంచి ఇదంతా దాని బాడీ. ఓకే, ఇక్కడ నుంచి ఈ స్కేల్స్ చేంజ్ అవుతున్నాయి చూసారా. సో ఈ కొంచెమే దాని తోక అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద బమ్ ఆఫ్ ద స్నేక్. ఓకే, సో చాలా మంది వాటికి టాయిలెట్ పోతాయా అట్లా, సో దానికి ఏదైనా తినింది ఇట్ హ్యాస్ టు ఎక్స్క్రీట్ కాబట్టి దట్స్ ద థింగ్. అండ్ దీంట్లో అమ్మా నా గోరు మీద ఇంకొక చిన్న గోరు లాగా వస్తుంది, చిన్నగా. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి ఉందా? ఇటు ఉంది, ఇటు ఉంది బా. ఓకే, సో ఈ చిన్న గోరు లాంటిది దాని రూడిమెంటరీ లెగ్స్ అన్నమాట. అవి ఇప్పుడు దేనికి పనికిరావు. కొన్ని వందల సంవత్సరాల్లో, కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది కూడా కనపడకుండా పోతుంది మా. సో ఇట్లా యూ లెర్న్ సో మచ్ అబౌట్ దిస్ స్పెసిమెన్. సో ఇదేంటి, లైక్ యూజువల్ గా లిజర్డ్స్ అంటేనే చాలా మంది అంటూ ఉంటారు, బట్ దిస్ ఇస్ తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్ లో ఏంటి? దీనికి తెలుగులో పేరు లేదు మా, కానీ ఇది ఒక వెరైటీ తొండ అన్నమాట, ఆస్ట్రేలియన్ తొండ. తొండమొహంలా ఉందంట. జస్ట్ కిడింగ్, యాక్చువల్ గా తొండ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, సో వీడి పేరు స్పైకీ మా. హీస్ ఏ 4-year-old bearded dragon. Bearded dragons ఆస్ట్రేలియన్ స్పీసీ అన్నమాట. సో ఇది ఆమ్నివోర్, ఇది కార్నివోర్ కదా. ఇది చికెన్, సారీ మైస్, రాట్స్ తింటుంది.
అది ఆమ్నివోర్, మీలాగా నాలాగా. సో రెండు తింటాయి. అవి పురుగులు ఎక్కువ తింటాయి, ఎస్పెషలీ చిన్నగా ఉన్నప్పుడు దే ఈట్ మోర్ ఆఫ్ ఎగ్స్, ఈ మిడతలు అంటే పురుగులు, మీల్ వర్మ్స్, సూపర్ వర్మ్స్ ఇట్లాంటి, అండ్ కొంచెం వెజిటేరియన్ తింటాయి. కానీ ఇప్పుడు ఈ సైజ్ వచ్చినాక వెన్ దే గ్రో ఫుల్ గ్రోన్ అనమాట వీడు, సో అప్పుడు దే బికమ్ ప్రిడామినెంట్లీ హెర్బివోర్స్ అనమాట. సో ఆకులు, ఫ్లవర్స్, ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ బాగా ఇష్టంగా తింటాయి. మన దాసాన్ పువ్వు, మందార పువ్వు అంటారు కదా, అవి మల్బరీ ఆకులు, మునగాకులు, అట్లా వి గివ్ ఎ మిక్స్ ఆఫ్ పంప్కిన్ అప్పుడప్పుడు. ఇది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బేబీ? 3 years. ఇస్ అ బాయ్ మా, వీడి పేరు స్పైకీ. స్పైక్స్ అన్ని ఉన్నాయి పెట్టారా? ఓకే. సో ఇది 3 years అని చెప్పారు కదా, సో ఇది ఎప్పటి నుంచి మీ దగ్గర ఉంది? లైక్ ఫ్రమ్ ద సిన్స్ ఇట్ వాస్ బోర్న్, మా పేరెంట్ దన్ మమ్మీ డాడీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో అట్లాగా వీ హ్యాడ్ దీస్. ఇవన్నీ దేవర్ సిన్స్ 2019 we declared them to the government. సో ఈవెన్ బిఫోర్ దట్ మా దగ్గర ఉన్నాయి. సో బట్ నౌ ఈ రెండు యానిమల్స్, జనరల్ రెప్టైల్స్ అనేటప్పటికే అందరికి కొంచెం భయం, కొంచెం రిపల్షన్ ఉంటుంది. దీస్ బోత్ యాక్ట్ యాజ్ అంబాసిడర్స్ ఆఫ్ దేర్ కైండ్. సో దట్ ఇప్పుడు మీరు పట్టుకున్నారు, ప్రాబ్లీ మీకు అది ఇంతకు ముందు ఇష్టం ఉండేది కాదు. మీరు కానీ రోడ్ మీద చూసుంటే ఒక తొండనో ఏదైనా, యూ వుడెంట్ హ్యావ్ పేడ్ ఎనీ. ఇప్పుడు కొంచెం ఓకే అన్న ఫీల్. సో ద ఐడియా ఇస్ దే ఆర్ ఎడ్యుకేటింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, పిల్లల్ని, పెద్దోళ్ళని, అందరినీ. సో ద ఐడియా ఇస్ దట్ దే లెర్న్, పీపుల్ వచ్చినప్పుడు దే లెర్న్ అబౌట్ దీస్ యానిమల్స్. ఒక న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఉంటుంది. మన కల్చర్ వాజ్ ఆల్వేస్ టు రెస్పెక్ట్ యానిమల్స్. టుడే వీఆర్ రెస్పెక్టింగ్ మనీ మోర్ దెన్ యానిమల్స్. ఇప్పుడు జూ గురించి మాట్లాడుకున్నాం. డెఫినెట్లీ జూలో ఎన్ని టైప్స్ ఆఫ్ జూస్ ఉన్నాయి? సో బేసిక్లీ 3 kinds ఆఫ్ జూస్ ఉంటాయి మా. ఫస్ట్ వచ్చి ప్రైవేట్ జూస్. సో మీరు, నేను, సెంట్రల్ జూ అథారిటీ అని ఈ 3 జూస్ని గవర్న్ చేసేది ఒక అథారిటీ ఉంది, ఢిల్లీలో ఉంటుంది. సో యూ కెన్ అప్లై, మీకు కానీ ఆ స్పేస్ వాళ్ళకి మీ క్రైటీరియా కానీ మ్యాచ్ అయిందంటే యూ కెన్ హ్యావ్. ఒకప్పుడు సత్యం రామలింగరాజు గారికి హీ హ్యాడ్ ఏ ప్రైవేట్ జూ లైసెన్స్ ఉండేది, జీవీకే, గుడిపాటి వెంకటకృష్ణ వాళ్ళకి. సో దే హ్యాడ్. ఇప్పుడు వంటారా అవి ఉన్నాయి కదమ్మా అంబానీ గారికి, ఇట్లా యూ కెన్ హ్యావ్ ఎ ప్రైవేట్ జూ అనమాట. సెకండ్ థింగ్ ఇస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జూస్. మన హైదరాబాద్ జూ ఉంది, బెనర్ఘట్ట బెంగళూరు జూ ఉంది, మైసూర్ జూ ఉంది. ఇట్లాగా ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓన్ జూస్. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ జూస్ కూడా ఉంటాయి. సో ఇందోర్ మధ్యప్రదేశ్ ఇస్ వన్, అండ్ వడోదరా ఇస్ వన్, అహ్మదాబాద్. ఇవన్నీ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా రన్ చేస్తుంది అనమాట. సో 3 types ఆఫ్ జూస్ మా. ఇప్పుడు ఈ యానిమల్స్ అన్నిటినీ అంటే ఎక్స్టెంట్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయడానికైనా పర్పస్ ఆఫ్ జూస్? అసలు పర్పస్ ఆఫ్ జూ ఏంటి? జస్ట్ విజిటింగ్ టు నో ద చిల్డ్రన్ ఇది 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 అని చూపించడానికి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి పిచ్చుకలు, కాకులు చూపించాలంటే కొన్ని కంట్రీస్లో, కొన్ని ఊర్లలో లేవు. సో దట్ ఈస్ అ హోల్ అండ్ సోల్ పర్పసా, లేకపోతే టు నాట్ టు గెట్ ఎక్స్టింక్ట్? So basically zoo ki there are certain principles on which a zoo is made ma. First thing is education. Of course చాలా మంది they are against zoos ఇట్లాంటివి ఉంటాయి. There ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు they are always people for and against. నేను I am a person who is for zoos ma. So first thing వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జూ తీసేశారు. మన హైదరాబాద్ జూకి 30 లక్షల మంది వస్తారు మోర్ ఆర్ లెస్ పర్ ఇయర్. దీంట్లో నుంచి ఒక 10% ఎఫ్లూయెంట్ క్లాస్ అనుకోవచ్చా? అంటే 3 లక్షల మంది. 3 లక్షల మంది ఒకవేళ జూ కానీ లేదనుకోండి, నియరెస్ట్ సే టిప్పేశ్వర్కో లేకపోతే తాడోబాకో పోయి పులులు చూద్దాం అనుకుంటారు. ఎన్ని లీటర్లు పెట్రోల్ కాల్చినారమ్మా? సో అది ఎంత, హౌ మచ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ డ్రైన్డ్. సో అది చూసుకుంటే జూ ఇస్ యాక్చువల్లీ ఎ ప్లేస్ వేర్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమరీ రోల్. సెకండ్ థింగ్ ఇస్ ఇన్ సీటు కన్జర్వేషన్, ఎక్స్ సీటు కన్జర్వేషన్ ఇట్లా ఉంటాయి. ప్రతి జూకి సెంట్రల్ జూ అథారిటీ కొన్ని స్పీసీస్ ఇస్తుంది బ్రీడ్ చేసేదానికి. హైదరాబాద్ జూ వచ్చి నాకు గుర్తున్నంత వరకు వల్చర్స్ అండ్ మౌస్ డియర్, చిన్న జింకలు ఉంటాయన్నమాట. ఈ రెండింటిని బ్రీడ్ చేసేదానికోసం దాన్ని కన్జర్వేషన్ బ్రీడింగ్ అంటారు. సో హైదరాబాద్ జూకి ఐ థింక్ 3 pairs ఎంత ఇచ్చినారనుకుంటా మౌస్ డియర్. అవి కొన్ని 100 చేశారు. అండ్ అమరాబాద్ దగ్గర దాన్ని సాఫ్ట్ రిలీజ్ ప్రోగ్రామ్ అంటారు, నిదానంగా దాన్ని మళ్ళీ వైల్డ్లోకి రిలీజ్ చేయటం. దట్ ఆల్సో దే హ్యావ్ డన్. సో కన్జర్వేషన్ కోసం చాలా పనికొస్తుంది. అట్లాగే లకూన్స్ అని చెప్పి CCMB వాళ్ళది ఒక బ్రాంచ్ ఉంది,
అక్కడ దే ఆర్ స్టడీయింగ్ మన హైదరాబాద్ జూలో నాకు లాస్ట్ ఐ హర్డ్ వాజ్ దే ఆర్ స్టడీయింగ్ ప్రొజెస్ట్రోన్ ఈస్ట్రోజన్ లెవెల్ ఇన్ ఎలిఫెంట్స్, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఇన్ లెపర్డ్స్. ఇట్లాగా మనకు అవన్నీ వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మా. అయితే జూ చూసినప్పుడు అంటే యానిమల్ లవర్స్గా చాలామంది ఎందుకు పులులు కానీ వీటన్నింటినీ బోన్లో వేస్తున్నారు, ఇంక్లూడింగ్ స్నేక్స్, అంటే ఫారెస్ట్కి పంపిస్తే వాటి ప్లేస్కి పంపిస్తే అవి హ్యాపీగా బతుకుతాయి కదా అన్న ఒక థాట్ ఉంటుంది. అలా మీకు ఎప్పుడన్నా అనిపించిందా జూలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ? వైట్ అంటే కొన్నిసార్లు మిస్ట్రీట్ చేస్తూ ఉంటాం యానిమల్స్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. మీకు అసలు ఫస్ట్ ఇలా అనిపిస్తుంటుందా వాళ్ళు జూలో పెట్టినప్పుడు, ఆ కేజ్లో పెట్టినప్పుడు? నేను ఐ పుట్ ఇట్, మీ క్వశ్చన్ని ఇంకొకసారి రీఫ్రేజ్ చేస్తానమ్మా.